చంద్రబాబు అనే నేను చెబుతున్న పెట్టుబడులకు దేశంలోనే ఏపీ బెస్ట్ ప్లేస్. అనకాపల్లిలో జరిగిన శంకుస్థాపన స్టీల్ ప్లాంట్ కోసం మాత్రమే కాదు, భవిష్యత్ స్టీల్ సిటీ నిర్మాణం కోసం. దేశంలోని అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏపీకి రావడం గొప్ప శ్రీకారం. అనకాపల్లి ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రం ప్రగతి వైపు పరుగులు పెట్టడానికి సహకరించే స్థానం ఇది, సహకరించే సాధనం ఇది. చంద్రబాబు నాయుడు అనే నేను చెబుతున్న పరిశ్రమలకు ఏపీనే బెస్ట్ ప్లేస్. 20 నెలల్లోనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ఆర్ఎస్ఆర్ మిత్తల్ నిప్పల్ స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేసుకున్నాం. ఈ భారీ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మంది యువతకు ఉద్యోగాలు అందుతాయి. ప్రాజెక్టుకు కృషి చేసిన ఆదిత్య మిట్టల్ మంత్రి నారా లోకేష్ను అభినందిస్తున్నా. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు. 2 దశల్లో నిర్మితమయ్యే ఉక్కు పరిశ్రమ ద్వారా 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుంది. 1,35,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి. ఆర్ఎస్ఆర్ మిత్తల్ స్టీల్ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా పేరుంది. అందుకే మళ్ళీ చెబుతున్నా, ఇవాళ జరిగిన శంకుస్థాపన స్టీల్ ప్లాంట్కు మాత్రమే కాదు, స్టీల్ సిటీకి. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు 11,198 కోట్ల రూపాయలతో క్యాప్టివ్ పోర్ట్ కూడా రానుంది. 2028 నాటికి ప్లాంట్లో మొదటి దశ ఉత్పత్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు. 2030 జూన్ నాటికి మొదటి బ్లాస్టర్ ఫర్నేస్, డిసెంబర్ నాటికి రెండో బ్లాస్ట్ ఫర్నేస్ నిర్మాణం పూర్తి చేస్తారు. అలాగే జాతీయ రహదారిని అనుసంధానిస్తూ 4 లేన్ల రహదారి కూడా పూర్తవుతుంది. పరిశ్రమకు ముడి ఇనుము సరఫరా కోసం పైప్ లైన్ వేయబోతున్నారు. ఈ ప్లాంట్ కోసం పైప్ లైన్ వేయాలని ప్రధానిని కోరితే వెంటనే అంగీకరించారు. ఉక్కు ఉత్పత్తి ఒక్కటే కాదు, ఆర్థిక లావాదేవీలతో విద్య, వైద్యం, ఉద్యోగాలతో ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయి. ఇంతటి పురోభివృద్ధికి వెనకుండి ప్రోత్సహిస్తున్న ప్రధాని మోదీకి, మన మీద విశ్వాసంతో ముందుకు వచ్చిన మిత్తల్ టీంకు నా ధన్యవాదాలు అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.